హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కర్రీ ఏం చేయలేదండి. బాక్స్ ఈరోజు అవసరం లేదన్నా కర్రీ ఏం చేయలేదు. అదే కొంచెం రత్నం ఉంది, అందుకే హాఫ్ బాయిల్ కింద వేసుకుంటాను. సింపుల్గా హాఫ్ బాయిల్ చేసేస్తాను. పెట్టుకుంటే ఇలా చేసుకుంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది. అలాగే కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం కారం, ఎక్కువ ఎగ్స్ అనుకోండి, మామూలుగా మనం ప్లేట్లన్నా కలుపుకొని ఉప్పు ముక్కలన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఒకటే ఉంది, అందుకే నేను సింపుల్గా వేసేసుకుంటున్నాను హాఫ్ బాయిల్ కింద. కొంచెం ఆయిల్. ఈరోజు మీరేం వంట చేసుకున్నారు మీ ఇంట్లో? నేనైతే ఇలా సింపుల్గా కానిచ్చేస్తున్నాను. ఈవినింగ్ చేస్తానండి కర్రీ, ఏమన్నా ఈవినింగ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ బాక్స్ వద్దంటే ఇంకా నేను చేయను, ఈవినింగే చేస్తాను. ఆ ఎగ్ అన్నది ఎల్లో అన్నది ఒక దగ్గర ఉండిపోతే కొంచెం లోపల పచ్చిగా అలా అనిపిస్తుంది అని నేను కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. పసుపు అన్నది వేసుకోరు చాలామంది అవుతాయి. కాకపోతే నీచు వాసన అన్నది వస్తుందండి, వేసుకోవాలి. లేదంటే స్మెల్ అసలు నీచు వాసన అన్నది ఎక్కువ మనకి ఎగ్గలోనే వస్తుంది, మీరు గమనించారో లేదు. ఇలా మనం సింపుల్గా వేసేసుకోవడమే హాఫ్ బాయిల్. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ రెడీ.